మీరు ఎప్పుడైనా హెచ్చరికను పట్టించుకోకుండా వదిలేసి తరువాత ఫలితాలను ఎదుర్కొన్నారా? అది మీ ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితికి లేదా సంబంధానికి సంబంధించినదై ఉండొచ్చు. హెచ్చరికలు మనను రక్షించడానికి, ప్రమాదం నుండి దూరంగా ఉంచడానికి ఉద్దేశించబడ్డవి. కానీ మనం పట్టించుకోకపోతే ఫలితాలు తీవ్రంగా ఉండవచ్చు. ఈ రోజు మనం చదివే భాగంలో దేవుడు తన ప్రజలకు యెహెజ్కేలు ద్వారా తీవ్రమైన హెచ్చరికలు ఇస్తున్నాడు. ఈ హెచ్చరికలు చాలా స్పష్టంగా ఆలోచన కలిగించేలా ఉంటాయి. చివరికి చరిత్రలో నెరవేరాయి కూడా. ఇవి కేవలం పాతకాలపు కథలు కావు. ఇవి మనకు ఇప్పటికీ పాఠాలుగా ఉన్నాయి. ప్రధాన విషయమేమిటంటే దేవుని హెచ్చరికలు నిజమైనవే, ఆయన తీర్పులు న్యాయమైనవే, మరియు మనం ఆయన వైపు తిరిగి రావాలని ఆయన ఎప్పుడూ కోరుకుంటాడు. కానీ దేవుడు భవిష్యత్తు గురించి మాట్లాడినప్పుడు అది ఆయన చెప్పినట్లుగానే జరుగుతుందని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ వాస్తవం చాలా స్పష్టంగా కొన్నిసార్లు కలవరపెట్టే ప్రవచనాల ద్వారా బయటపడుతుంది. ఈ భాగం దేవుడు యెహెజ్కేలుతో దక్షిణ దిశపై ప్రవచించమని చెప్పడం ద్వారా ప్రారంభమవుతుంది. ఆహార్యమైన అన్ని రకాల చెట్లను, పచ్చని ఎండిన చెట్లను కూడా కాల్చే అగ్ని గురించి హెచ్చరించాడు. ప్రజలు దీన్ని మరో ఉపమాగా తేలికగా తీసుకున్నప్పుడు దేవుడు మరింత స్పష్టంగా మాట్లాడాడు. ఆయన యెహెజ్కేలుతో యెరూషలేముకు వ్యతిరేకంగా నేరుగా ప్రవచించమని, నీతిమంతులకు, దుష్టులకు వ్యతిరేకంగా తన కత్తిని దూస్తానని చెప్పాడు. సందేశం స్పష్టంగా ఉంది. తీర్పు వస్తోంది. దాని ప్రభావాల నుండి ఎవరూ తప్పించుకోలేరు. 22వ అధ్యాయంలో దేవుడు యెరూషలేమును ఈ స్థితికి తీసుకువచ్చిన నిర్దిష్ట పాపాలను వివరంగా చెప్పాడు. ఆ ఆరోపణలు భయంకరంగా ఉన్నాయి. నిర్దోషుల రక్తాన్ని కార్చడం, పేదలను, బలహీనులను దోపిడీ చేయడం, పవిత్రమైన విషయాలను తక్కువగా చూడడం, లైంగిక దురాచారం, లంచాలు, బెదిరింపులు, మరియు ముఖ్యంగా దేవునిని మరచిపోవడం. జాతులకు వెలుగుగా ఉండాల్సిన ఆ నగరం చీకటి మరియు అవినీతికి కేంద్రంగా మారింది. 23వ అధ్యాయంలో బహుశా మొత్తం గ్రంథంలోనే అత్యంత స్పష్టమైన ఉపమానం ఉంది. 2 సోదరీమణులైన అహోలా, సమారియా మరియు అహోలిబా యెరూషలేము కథ. వారు వ్యభిచారిణులుగా మారారు. ఈ షాకింగ్ చిత్రీకరణ ద్వారా దేవుడు తన ప్రజల ఆధ్యాత్మిక వ్యభిచారం తనను ఎంతగా గాయపరిచిందో వెల్లడించాడు. వారు కేవలం నియమాలను ఉల్లంఘించలేదు, ఆయన హృదయాన్ని పదలగొట్టారు. ఇవి ఖాళీ బెదిరింపులు కావు. చరిత్రే సాక్షిగా దేవుడు చెప్పిన ప్రతి హెచ్చరిక కూడా అక్షరాలా నెరవేరింది. ఉత్తర రాజ్యం క్రీస్తు పూర్వం 722లో అస్సిరియాకు పడిపోయింది. దక్షిణ రాజ్యం క్రీస్తు పూర్వం 586లో బబులోనుకు పడిపోయింది. యెరూషలేము నాశనం చేయబడింది. దేవాలయం నేలమట్టం చేయబడింది. ప్రజలు నిర్బంధంగా దేశదిమ్మరి అయ్యారు. ప్రజలు నమ్మకపోయినా దేవుని వాక్యం నిజమని నిరూపితమైంది. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మనం దేవుని హెచ్చరికలను సీరియస్గా తీసుకోవాలి. మన సంస్కృతి దేవుని తీర్పు అనే భావనను తరచుగా నిర్లక్ష్యం చేస్తుంది. దేవుని పరిశుద్ధత పాపానికి ప్రతిస్పందనను కోరుతుంది. ఇశ్రాయేలు మరియు యూదాకు ఆయన ఇచ్చిన హెచ్చరికలు నెరవేరినట్లే భవిష్యత్తు తీర్పు గురించి ఆయన చెప్పిన మాటలు కూడా నమ్మదగినవే. నా భార్యతో నేను పెళ్లి అయిన కొద్ది కాలానికే మేము బైబిల్ కొనుగోలు చేసి దానిపై ఈ మాటలను చెక్కించుకున్నాం. దేవుడు చెప్పాడు, నేను నమ్మాను, అంతే చాలు. తర్వాత నాకు అది సరిగ్గా లేదని తెలిసింది. నిజానికి నేను ఇలా చెప్పాల్సింది. దేవుడు చెప్పాడు, అంతే చాలు, ఇప్పుడు నేను నమ్మాలి. నవది, మన ఎంపికలకు నిజమైన పరిణామాలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. యెరూషలేము ప్రజలు తమ పాపాన్ని ఎలాంటి పరిణామాలు లేకుండా కొనసాగించవచ్చని అనుకున్నారు. వారు దురదృష్టవశాత్తు తప్పు చేశారు. అదే సూత్రం మనకు వర్తిస్తుంది. దేవుని పరిశుద్ధతను అపహాస్యం చేసి దాని ఫలితాల నుండి తప్పించుకుంటామని ఆశించలేం. చివరగా దేవుని పరమ ఉద్దేశాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన తీర్పులో ఆనందించడు. ఆయన మనసు తనను తెలిసిన, తనను ప్రేమించే, తనతో నడిచే ప్రజలను కలిగి ఉండడమే. ఆయన కఠిన హెచ్చరికలు కూడా మనలను తన వద్దకు తిరిగి రప్పించడానికి ఉద్దేశించబడ్డాయి.
ఈ ప్రవచనాలు దేవుడు పరిశుద్ధుడని, తన వాక్యానికి నమ్మకంగా ఉంటాడని గుర్తు చేస్తాయి. ఆయన మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది నిజం. ప్రాచీన యెరూషలేముపై ప్రతి మాట నెరవేర్చిన దేవుడు మన భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చుతాడు. ప్రశ్న: మనం ఇశ్రాయేలు చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటామా? మనకు ఇంకా సమయం ఉన్నప్పుడే ఆయన హెచ్చరికలను మనం గమనిస్తామా? చివరికి దేవుని హెచ్చరికలు మనలను నాశనం చేయడానికి కాదు, మనమే మనలను నాశనం చేసుకోవడం నుండి రక్షించడానికి.